హాయ్ గైస్, ఇవాళ అయితే మేమైతే మారేడుమిల్లికి అయితే వెళ్తున్నాము. నేను, నా మరదలు, మా అత్త, మా మమ్మీ, ఇంకా మా మావయ్య మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఫస్ట్ రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు బస్సులో అయితే వచ్చినాము. మళ్ళీ అక్కడ నుంచి లోకల్గా తిరగడానికి కార్ అయితే బుక్ చేసుకున్నాం మేము. ఇంకా లోకల్ తిరగడానికి కార్ అయితే బెస్ట్. వెహికల్ ఉండాలి, ఓన్ వెహికల్. బస్సెస్ అవి ఏవైతే ఎల్లో ఉండవు అనమాట. సో మ్యాక్స్ మీరు ఓన్ వెహికల్ తీసుకెళ్ళండి ఆర్ బుక్ చేసుకోండి. అండ్ మేమైతే ఇంకా రంపచోడవరంలో వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోయినాము. ఇదైతే మా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈ ప్లేస్ అంతా అయితే అల్లూరి సీతారామరాజు గారు అయితే తిరిగారనమాట. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రావడానికైతే చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ అయితే. సాటర్డే సండే అయితే ఈ ప్లేస్కి బాగా వచ్చి చిల్ అవుతూ ఉంటారనమాట. అండ్ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో ఈ ప్లేసెస్కి చాలామంది వస్తుంటారు. బాగుంటుంది ఆ సీజన్ టైంలో అయితే. మేమైతే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే అప్పుడప్పుడే వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడ్డాము. అయినా మేము అట్లనే నడుచుకుంటూ వెళ్ళినాం వాటర్ ఫాల్స్కి. అక్కడైతే ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా రావు. మారేడుమిల్లి రంపచోడవరం ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం ఇంకా సిగ్నల్స్ రావు, ఫోన్కి డేటా కూడా రాదనమాట. అండ్ అక్కడ ఏ సౌండ్ ఉండదు, మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. సిటీ లాగా అట్లా సౌండ్స్ అయితే ఏముండవు, మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో వినండి వాటర్ ఫాల్ సౌండ్ ఎంత బాగా వస్తుందో. ఇదే అన్నమాట రంపచోడవరం వాటర్ ఫాల్స్ అయితే. మేము ఎవరం వాటర్లోకి దిగలేదు, మా మమ్మ ఒక్కతే దిగింది. ఇంకా అక్కడ వాటర్లో దిగిన తర్వాత వచ్చి శివాలయాన్ని అయితే దర్శించుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ చూపించేవైతే పైన కొండపైన చెట్లు, మూలికలు, ఆయుర్వేదం సంబంధించినవి ఉంటాయంట. సో చాలామంది టూరిస్టులు అయితే వచ్చిర్రు, చూసిరు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. ఇంకా అందరు అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గరే మొత్తం తినడం అవన్నీ సెట్ చేసుకొని తింటున్నారు అనమాట. ఆ వీడియోలో చూస్తే కనిపిస్తుంది మీకు. మెయిన్ మారేడుమిల్లి హైలైట్ ప్లేసెస్ అయితే గుడిసా ఇంకా పుష్ప మూవీ షూటింగ్ స్పాట్ అనమాట. సో మేము రైనీ సీజన్లో వెళ్ళినాం కాబట్టి క్లోజ్ ఉన్నాయి గుడిసా ఇంకా పుష్ప మూవీ షూటింగ్ అయితే. ఒక ప్లేస్ అయితే ఉంటుంది బ్రిడ్జ్, అది నేను వెళ్ళేదారిలో మీకు చూపిస్తాను. వింటర్ సీజన్లో అయితే ఇవన్నీ ఓపెన్ ఉంటాయి, చూడొచ్చు. అప్పుడు ఇంకా మంచు పడుతుంది కాబట్టి వ్యూ కూడా ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. మేము వెళ్తున్నప్పుడు అయితే చెట్లంతా అయితే మమ్మల్ని వెల్కమ్ చెప్తున్నట్టే ఉండే, మాకు అట్లనే అనిపించింది ఫీలింగ్ అయితే. సో మారేడుమిల్లిలో మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే జలతరింగిణి, జలపాతాలు. సో అవైతే ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయని వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల క్లోజ్ అయితే అయిపోయిందనమాట. ఇదంతా మౌంటైన్ ఏరియా కాబట్టి సన్సెట్, సన్ రైజ్ అయినప్పుడు చూడ్డానికి బాగుంటుంది. సో అవి చూడాలంటే కన్ఫామ్ ఒక 2 days స్టే చేయాలి. సో వస్తే 2 days స్టే చేసేటట్టే రండి కంపల్సరీ. సో ఇదైతే మారేడుమిల్లికి వెళ్ళే ముందు చెక్ పోస్ట్ అనమాట. సో ఆ చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోతే ఇంకా విలేజ్ లోపలికి ఎంటర్ అయిపోతాము. ఇది మొత్తం మారేడుమిల్లి విలేజ్. ఇక్కడే టిఫిన్స్ కానీ, ఫుడ్ కానీ, బొంగులో చికెన్, ఇంకా బిర్యానీ అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో ఇక్కడే తినేసి స్టార్ట్ అయిపోండి ఒకవేళ ఫుడ్ తెచ్చుకోకపోతే. ఇది దాటి వెళ్తే హోటల్స్, రెస్టారెంట్స్ ఏమి ఉండవు. మేమైతే ఫుడ్ తెచ్చుకున్నాము మార్నింగే ప్రిపేర్ చేసుకొని, అందుకే మేమైతే అక్కడిక్కడ ఆగలేదు, రిటర్న్ వచ్చే దారిలో తిందామని చెప్పేసి. సో మేమైతే ఫుడ్ మార్నింగే మా మమ్మీ వచ్చే ముందు లెగిసి ప్రిపేర్ చేసింది పులిహోర. ఇంకా ఆ పులిహోరే తిన్నాము. మారేడుమిల్లికి వచ్చినా కూడా మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఒక మంచి ప్లేస్లో చూసి కార్ ఆపుకొని తిన్నాము. సో ఇదే అనమాట పుష్ప షూటింగ్ చేసిన ఏరియా. అది ఎర్రచందనం వాటర్లో వెళ్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, అదే అనమాట ఈ ప్లేస్. ఎవరికన్నా గుర్తు వస్తే కామెంట్ చేయండి. ఇంకా తినేసిన తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ వెళ్ళే రూట్లో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకా రైనీ సీజన్ అని క్లోజ్ అయిపోయింది, ఇంకా మేము చూడలేకపోయినాం. నేను ఫ్రంట్ కూర్చొని వీడియోలు తీస్తుంటే మా మమ్మీ వాళ్ళు అయితే మంచిగా వెనకాల ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఇదైతే సోకులేరు వ్యూ పాయింట్ అంటారు దీన్ని. మొత్తం పైనకి ఉంటుంది, బాగుంటుంది చూడ్డానికి.
సో ఇంత దూరం వచ్చిన తర్వాత నాన్ వెజ్ ఏదో ఒకటి తినకుండా వెళ్ళిపోతే చికెన్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే మేము బ్యాంబూ చికెన్ అయితే తిన్నాము. ఇంకా పులిహోర తిని అయితే వెళ్ళలేముగా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.